హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. తండ్రి బీజేపీ ఎమ్మెల్యే, కొడుకు మాత్రం టీడీపీ ఇన్ఛార్జ్. అసలు ఇంతకీ ఎవరా తండ్రి కొడుకులు ఏంటా కదా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గంలో విచిత్రమైన రాజకీయం కొనసాగుతుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన తనయుడు నల్లిమిల్లి మనోరోజ్ రెడ్డిని అదే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కుమారుడికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినందుకు బీజేపీ నేత ఎమ్మెల్యే కూడా ఆయన రామకృష్ణారెడ్డి ఎక్స్ వేదికగా నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్కు ధన్యవాదాలు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా పొత్తులో భాగంగా అనపర్తి సీటును మొదట బీజేపీకి కేటాయించారు. దీంతో అప్పటి అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్రమైనటువంటి మనోవేదనకు గురయ్యారు. తనకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గం అంతటా పర్యటించారు. చివరికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పూరంధరేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి బరిలో దిగారు. కూటమి సినామీలు ఆయన ఈజీగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే సందర్భంలో ఆయన కుమారుడు టీడీపీ ఇన్ఛార్జ్ కావడం చర్చనీయాంశం. ఇదే రీతిలో కర్నూలులో టీజీ భరత్ టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయన తండ్రి వెంకటేష్ బీజేపీకి నాయకత్వం వహిస్తున్నారు. టీడీపీ బీజేపీ నేతల మధ్య ఇలాంటి అండర్స్టాండింగ్ ఉండడం కొత్తమీ కాదు. ఏపీలో బీజేపీ ఎందుకు ఎదగలేకపోతుందో ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదనే మాట సర్వత్రా వినిపిస్తుంటుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ఇలాంటి వింత రాజకీయం మనం ఏపీలోనే చూస్తున్నామా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.